పునరుద్ధానుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామమందు చేరియున్న మనము we need to receive the blessing of resurrection. పునరుద్ధానం యొక్క ఫలము మనము పొందవలసిందే. Unless we receive that, we do not have life. మనలో జీవము ఉండదు. ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు I pray and I believe our Lord who gives life to every form of death, మనలను పునరుజ్జీవింపచేసి ఆయన కోసము జీవించుటకు సహాయం చేస్తాడు. ప్రభా మా తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలమందు శక్తి కలిగిన మీ మాటలు మేము ధ్యానం చేసుకొనబోతున్నాం. Your resurrection is true and it is true and we live from it. మేము శక్తి బలాభివృద్ధి పొందుకొనుటకు నాయనా సహాయం చేయండి. మృతులలో నుండి ఏ ఆత్మ అయితే యేసు ప్రభువును లేపినదో అదే ఆత్మ మాలో కూడా నివసించుచున్నాడని మేము గుర్తెరిగి మీ వలె మేము కూడా జీవము కలిగి ఉండినట్లు నీ వాక్యం వినుటకు సహాయం చేయమని, నీ వాక్యం మా హృదయంలో మేము భద్రం చేసుకున్నట్లు నీ కృప దయచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారమగినట్లు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. చదువుకొనబడిన సువార్త పాఠంలో పోయిన వారము మగ్దలేనే మరియకు యేసు ప్రభు కనిపించుట ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం ఆదివారము ఇంకను చీకటి ఉన్నప్పుడు అని ఆ అధ్యాయము ప్రారంభించబడుతుంది. మగ్దలేనే మరియ వెళ్ళి సమాధి బయట నిల్చొని ఏడవటం, ఏడుస్తుంటే పేతురు యోహాను వీరు వచ్చి చూచి వెళ్ళినా కానీ it is only to this woman Jesus appears for the first time. మగ్దలేనే మరియ భ్రమపడలేదు. She was not even in that world, so to speak. ప్రభువు లేచి ఉంటాడు, ప్రభువు తిరుగుతూనే ఉంటాడని అనుకోక తోటమాలై ఉంటాడని భావించింది. ఆ భావనలో ప్రభు అయిన యేసుక్రీస్తును చూచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరము వినిపించే వరకు కూడా she didn't know it was Jesus. యేసు ప్రభువే తనకు స్వరము వినిపించి తన ఎదురు వచ్చారనే వరకు తనకు తెలియలేదు, తనకు అర్థం కాలేదు. She was the first one to see the risen Lord. మొట్టమొదటి వ్యక్తి యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూచిన వ్యక్తి. ప్రభువు పునరుద్ధానమును చూచే కృప, ప్రకటించే కృప ఆ స్త్రీకి దయచేశాడు. అందుకనే పోయిన వారము మనకు వాక్యం చెప్తున్న పాస్టమ్మ గారు ఆవిడ చెప్పారు, అపోస్తలులకు అపోస్తలురాలు, అపోజల్ ఆఫ్ ది అపోజల్స్ మేరీ మ్యాగ్దలేన్, యేసు ప్రభువును నేను చూచాను. వై? ప్రాబబ్లీ షీ ఈస్ ద సేమ్ మేరీ హూ అనాయింటెడ్ హిమ్ ఫర్ హిస్ డెత్. అదే మేరీ అయి ఉండవచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, శిష్యులు యేసు ప్రభు మరణిస్తారు అనే దానికంటే పూర్వమే గుర్తుపెట్టుకోవాలి, అప్పగించబడబోతున్నప్పుడు పేతురు యేసు ప్రభువును పట్టుకోవడానికి రోమా సైనికులు వస్తే మల్కు అనే ఒక బంట్రౌత్ యొక్క చెవు కట్ చేస్తాడు పేతురు. ప్రభు ఆయన్ని స్వస్థపరుస్తాడు. అంటే అప్పగించబడబోయే వరకు కూడా యేసు ప్రభు అప్పగించబడి మరణించి సఫర్ అవుతాడనే మర్మము శిష్యులకు అర్థం కాల. బట్ వారం ముందు ఒక స్త్రీ ఆయన్ని సమాధి కోసం సిద్ధపరిచింది. షీ వాజ్ వే అహెడ్ ఆఫ్ ద డిసైపుల్స్
that she prepared Jesus for his burial. అందుకే ఆమె అపోస్తలులకు అపోస్తలురాలైంది. విషయం ఏంటంటే, నేను ప్రభువుని చూచాను, ఐ హ్యావ్ సీన్ జీసస్ అని శిష్యులకు వెళ్ళి చెప్తుంటే ఎవ్వరు పెద్దగా నమ్మట్లా. ఓ నిజమా ఇస్ దట్ ట్రూ? మొన్న ఈ మధ్య మాకు తెలిసిన ఒకళ్ళు హార్ట్ పల్స్ అంటారు, హార్ట్ బీట్ అంటారు, ఏదో డ్రాప్ అయితే వచ్చి మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మాట్లాడుతున్న దానికి కొహెరెన్స్ లేదు. అంటే ఇట్ ఈస్ సో విజిబుల్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ హిస్, అంటే హీఈస్ ఫైన్, హీఈస్ సేఫ్ నౌ, వెంట్ టు ఎమర్జెన్సీ అండ్ హీఈస్ సేఫ్. సంథింగ్ హ్యాపెండ్ అండ్ ఎవ్రీబడి కుడ్ ఫిగర్ అవుట్ ఈయన మాట్లాడే మాటలకు పొంతం లేదు. మగ్దలేనే మరి మాటలు ఇంచుమించు అంతే ఉన్నాయి. ప్రభువుని చూడటం ఏంటి, ఆయన చచ్చిపోతే సమాధిలో లేడు, ఏమైందని మేము ఆశ్చర్యంలో ఉన్నాం, కానీ మాకు నువ్వు చెప్పే మాట చాలదు. ఇట్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ అస్. నీవు చెప్పే మాట మాకు చాలదు, మేము నీ మాటను బట్టి మేము నమ్మలేము. అపోస్తల కార్యము 2వ భాగంలో 1 heart and 1 mind, అవర్ థీమ్ ఆఫ్ ది సర్మన్. పునరుద్ధానము చెందిన యేసు ప్రభు సన్నిధిలో ఏక మనస్సు, ఏక హృదయం దేవుడు దయచేస్తాడు. ఏక మనస్సు, ఏక హృదయం వరకు బాగుంది వినటానికి. ఎవరి మనసు అది? హూజ్ వన్ మైండ్ ఇస్ దట్? వాట్ వన్ మైండ్ ఇస్ దట్? ఒక రెవల్యూషన్ ఒకటి జరుగుతుంది అనుకోండి, ఒక యాజిటేషన్. నోరు ఎక్కువగా ఉండి లీడర్షిప్ లాగా ఉండేవాళ్ళు ఎవరిదో వాళ్ళ మాట చెల్లుద్ది. వారు ఏక మనస్సుతోనూ ఏక హృదయంతో కలవారయ్యిరి అంటే దాని అర్థం వాళ్ళల్లో ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ ప్రకారం అంత పోతుందని కాదు. Oneness is there in several ways all over the world. But the oneness that Jesus gives, అది ప్రధానం. ఈ అంశాన్ని కూడా మనము ధ్యానం చేసుకుంటూ మనము పొందిన సాక్ష్యం, మనము పొందిన బ్లెస్సింగ్స్, సహోదరులు ఐక్యముగా ఉండుట ఎంత మేలు మనోహరము. ద లార్డ్ హ్యాస్ కమాండెడ్ బ్లెస్సింగ్ దేర్ అని కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం. బ్లెస్సింగ్ బాగానే ఉంది, బట్ ఆశీర్వదించబడే మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఇఫ్ దట్ బ్లెస్సింగ్ ఇన్ టర్న్ అక్యూజెస్ us? నేను బహుగా ఆశీర్వదించబడ్డాను, ఆత్మయందు ఆశీర్వదించబడ్డాను, శారీరకంగా ఆశీర్వదించబడ్డాను, కానీ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ మెజర్ ఆఫ్ ఇట్, ఐ డోంట్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యాండ్లింగ్ దట్ బ్లెస్సింగ్ వెల్. అప్పుడు ఏమవుతుంది? రేపు 2వ రాకడలో యేసు ప్రభు సన్నిధానంలో నేను నుంచున్నప్పుడు ప్రభు నన్ను అడుగుతారు, నీకు ఇచ్చిన దీవెనతో నువ్వేం చేశావు? నీకు ఇచ్చిన తలాంతుతో నువ్వేం చేశావు? ఇన్ అదర్ వర్డ్స్, వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఈజ్, పరలోకంలో వెళ్ళిన తరువాత ఈయన ఈ పాపం చేశాడు, ఈవిడ ఈ పాపి చేసింది, ఈవిడ ఈ పాపి అనే దానికంటే దానికి ఎలాగూ వీ హ్యావ్ టు ఆన్సర్. దానితో పాటు ద బ్లెస్సింగ్స్ ద లార్డ్ గేవ్ మీ, అది కూడా నన్ను నిందారోపణ చేస్తే, ఇఫ్ ద బ్లెస్సింగ్స్ ద లార్డ్ గేవ్ మీ ఆల్సో స్టార్ట్ అక్యూజింగ్ మీ, నా పరిస్థితి ఏంటి? అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం, వారు ఏక మనస్సు, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. అటువంటి సమాజంలో, అటువంటి మెంటాలిటీ కలిగిన ప్రాంతంలో ఏం జరుగుద్దంట? పునరుద్ధానమును గురించిన సాక్ష్యము బలముగా ఉంటుందట. మరియు దైవ కృప
అందరి యందు అధికముగా ఉంటుందట. ప్లేటో, ఆ బుక్ పేరు నేను మర్చిపోయాను, హీ రైట్స్, ఒక మంచి సమాజం భూలోకంలో ఉందంటే ఆ సమాజము 3 మాటల నుంచి దూరం అయిపోవాలి. నాది, నాకు, మరియు ఇతనికొద్దు, ఇతను నా పొరుగు. మీ, మైన్ అండ్ ఏలియన్ అనే ఈ 3 మాటల నుంచి కనుక సమాజం వాటిని ఉపయోగించటము మానేసిందంటే దట్ ఈస్ ఎ ప్రూఫ్ దట్ ద సొసైటీ ఈజ్ ఎక్సెలింగ్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్. ఇంచుమించు ఇక్కడ చెప్పబడిన మాటలు ఈ మాటలే మనం చూస్తుంటాం. ఎవరు నాది అని చెప్పుకోలేదంట వాళ్ళు. నో వన్ క్లెయిమ్డ్ దట్ దిస్ బిలాంగ్స్ టు మీ. అందరికీ అంత సమిష్టిగా ఉంటే 35వ వచనం మనం చూస్తాం, అపోస్తల కార్యము 4:35. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయాను. నోబడీ వాజ్ ల్యాకింగ్ ఎనీథింగ్. చూడటానికి ఐడియలిస్టిక్గా ఉంటుంది, ఇది సాధ్యమా అన్నట్టు ఉంటుంది. బట్ స్టిల్ పీపుల్ లివ్డ్ ఇన్ ది ఎర్లీ చర్చ్ లైక్ దిస్, అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్. ముఖ్యంగా ప్రభు యొక్క పునరుద్ధానము చెందిన ఆ సమయంలో. యేసు ప్రభు పునరుద్ధానము నుండి మనలోకి జీవము రావాలి. ద కంటిన్యూటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క జీవము మనలోకి వస్తుందా లేదా అని ఆ కంటిన్యూటీ మనం ఆలోచించుకోవాలి. పునరుద్ధానం యొక్క అసలైన ప్రశ్న, ఛాలెంజ్ ఆఫ్ రిజరెక్షన్ ఈజ్, పునరుద్ధానం యొక్క మీనింగ్ మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే, ప్రభువు యొక్క గాయములు నీవు తడిమి చూచి, ఆ గాయముల్లో ప్రభు యొక్క బాధలో, ద సఫరింగ్స్ అండ్ డెత్ ఆఫ్ జీసస్, ఇన్ దోస్ వూండ్స్ ఇఫ్ యూ కెన్ సీ లైఫ్, ఆ గాయముల్లో నీవు జీవము చూడగలిగితే we are understanding resurrection very well. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవాలి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియజేయుచున్నాను. చాలండి. యోహాను సువార్తికుడు మనకు తెలియజేస్తున్నాడు, ఏది మా చేతులు తాకి చూచెను. Our hands have touched the wounds of Jesus. మా చేతులు యేసు ప్రభు యొక్క గాయములు తాకినాయి అని చెప్తున్నాడు. These people started believing in the resurrection only after they touched his wounds. ఆయన గాయములు తాకి చూచిన తరువాత మాత్రమే పునరుద్ధానం గురించి వీళ్ళు చెప్పారు. యేసు ప్రభు తిరిగి లేచాడా? మిస్ మేరీ మ్యాగ్డలిన్, యేసు ప్రభు తిరిగి లేచాడా నువ్వు చెప్పింది అంటే, ఆయన ఇదివరకు జీవించుతున్న జీవం ఇంకా కంటిన్యూ అవుతుందనేగా నీ పాయింట్. ది కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ జీసస్ ఫ్రమ్ దెన్ టిల్ ఎవ్రీ టైమ్. నో బ్రేక్, ఎక్కడ బ్రేక్ లేదు మరణం మూలంగా కూడా. అది నమ్మిన వారు, అది విశ్వసించిన వారు, దే గెట్ ద లైఫ్ ఆఫ్ జీసస్. వారికి జీవం వస్తుంది. సీయింగ్ ద కంటిన్యూటీ ఆఫ్ జీసస్, ద లైఫ్ ఆఫ్ జీసస్, పుట్టటం, సఫర్ అవ్వటం, మరణించటం, తిరిగి లేవటం, ఎక్కడా బ్రేక్ లేదు అని నేను నమ్ముతున్నానా? మనం నమ్ముతున్నామా? శిష్యులు నమ్ముతున్నారా? శిష్యులు నమ్మారు. ఎప్పుడంటే ఆ పచ్చి గాయముల మీద చేతులు పెట్టి వారు చూచారు. సో మెనీ క్వశ్చన్స్. మొదటి వారం యేసు ప్రభు వచ్చి కనపడ్డాడు. చదువుకున్న భాగంలో
ఉదయమేమో మగ్దలేని మరియ కనిపించారు, సాయంత్రమేమో శిష్యులంతా తలుపేసుకొని ఉంటే లోపలికి వచ్చారట. పీస్ బీ విత్ యూ, సమాధానం మీకు కలుగును గాక, సమాధానం మీకు కలుగును గాక. మనం చదువుకున్న భాగము యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారమున సాయంకాలం, అంటే అదే రోజు సాయంత్రం, శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న చోట తలుపులు మూసుకొని ఉండగా యేసు ప్రభు వారి మధ్య వచ్చి నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపించాడు. చూపిస్తే వెంటనే నమ్మారు వాళ్ళు. గాయపడింది ఇక్కడే కదా, ఈయన చేతిలో మేకులు, వీ నో దోస్. ఆ గాయము యొక్క సర్కంఫరెన్స్ ఎంత వైడ్గా ఉందో బట్టి మేము నిశ్చయముగా చెప్పగలం, మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఈయన. ఆ పక్కనున్న బల్లెపోటును కూడా నాకు తెలుసు. హౌ ఇట్ ఈజ్. ప్రభు అయి చూపిస్తే నమ్మేసేశారు. ఓ, ఈయనే మన ప్రభు, ఈయనే. దట్ హ్యాపెండ్ ఆన్ ఈస్టర్ సండే. కింద భాగం మనం చూస్తే 8 దినములు అయిన తరువాత, అంటే నెక్స్ట్ సండే, అంటే ఈరోజు 8 దినములు అయిన తరువాత వీళ్ళు మరలా లాక్డౌన్ నుంచి బయటికి రావట్లా. చూసి చూసినప్పుడు బాగానే ఉంది, నమ్మారు. యేసు ప్రభు కనిపించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది. నిజంగా చూసావా నువ్వు, ఆయనేనంటావా? హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది, నువ్వు గమనించావా? కాలు కొంచెం ఇబ్బందిగా నడుస్తున్నట్టున్నాడు, నువ్వు చూసావా? గాయాలు నిజంగా గాయాలు అయి ఉంటే మరి మనకు వాకింగ్లో ఏమి తేడా కన. సో మెనీ క్వశ్చన్స్. ఎంత ప్రశ్నలు అంటే వాళ్ళల్లో వాళ్ళు 12 మంది డిస్కస్ చేసుకొని ఎందుకైనా మంచిది బయటికి పోకుండా ఉంటే, తలుపులు మూసుకుంటే మంచిది. వీఆర్ నాట్ గోయింగ్ అవుట్ స్టిల్, నో మ్యాటర్ వాట్. 8 దినములు అయిన తరువాత స్టిల్ దే ఆర్ ఇన్ లాక్డ్ డోర్స్. శిష్యులను చూసి మనము చిన్న చూపు చూడనక్కర్లేదు, ఎందుకంటే మనం అంతే ఉంటాం. ప్రభు మన కళ్ళెదుట గొప్ప కార్యములు చేసినా మనం విశ్వసించాం. 8 దినములైన తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా కూడా వారితో ఉండి. ఇంతకుముందు తోమా లేడు. అసలు ప్రాబ్లం అక్కడి నుంచి వచ్చింది. మేము ప్రభువుని చూసామని చెప్తే, ఊరుకోండి, అట్లా కాదు. మీరు గాయములు ఆయన చూపించాడా, లేకపోతే మీరు వెళ్ళి చూసారా అనగానే ఒక ప్రశ్న. అవును కదా, ఏదన్నా రెడ్ టేప్ వేసుకొని వచ్చారేమో వేరే మనిషి. సో మెనీ క్వశ్చన్స్. ఇఫ్ ఐ వాజ్ దేర్ ఐ వుడ్ హ్యావ్ రైజ్డ్ మోర్ క్వశ్చన్స్. ప్రభు చేసిన కార్యాలు మన కళ్ళు చూడలేవు. కానీ అది చూడటమే పునరుద్ధానాన్ని గుర్తించడం. We should be able to see what the Lord has done. Whatever it takes, we should be able to see He is living. మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగును గాక. ఇది రెండోసారి వచ్చి ఆయన ఈ అనుమానాలకు అన్నిటికీ కారణమైన వ్యక్తిని వచ్చి డైరెక్ట్గా ఆయన పిలుస్తున్నాడు. తోమా. యోహాను సువార్త మీద స్టడీ చేసిన వాళ్ళు తోమా అనగానే అనుమానపు వ్యక్తి, ఈయనకి డౌట్స్ అని మీరు అనుకుంటారు. నో, థామస్ రిప్రజెంట్స్ ద హోల్ డిసైపుల్స్. తోమాకు ఒక్కడికే కాదండి డౌట్, అందరికీ డౌట్. Everybody are doubting. వాళ్ళు డౌట్ చేస్తూ అనుమానపడుతూ ప్రభువు చేసిన కార్యాలను వాళ్ళు మర్చిపోయారు. They forgot what the Lord has done to them.
దేవుడు చేసిన కార్యమును వారు మర్చిపోయారు. వారు మర్చిపోయి ప్రభువు యొక్క కృపను విడిచిపెట్టేసేసి దేవుని ప్రేమను విడిచిపెట్టి భయముతోనూ పునరుద్ధానముతోనూ భయముతోనూ కన్ఫ్యూజన్తోనూ ప్రభువు ఏమి చేసి ఉన్నాడని గుర్తెరిగి వారం పొడుగుతా వారి డౌట్స్ అన్నిటిని పెంచుకొని ప్రభు కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. లాక్డౌన్లో కంటిన్యూ అవుతున్నారు. వెన్ దే ఆర్ ఇన్ దేర్ లాక్డౌన్, ద లార్డ్ అపియర్డ్ వన్స్ అగైన్. స్టిల్ దే ఆర్ ఇన్ క్లోజ్డ్ డోర్స్. వై? ఎందుకు తలుపులు మూసుకొని వారు ఉన్నారు? వై దే ఆర్ ఇన్ లాక్డౌన్? వై దే హ్యావ్ టు క్లోజ్ ద డోర్స్? ఈ క్లోజ్ డోర్స్లో ఉన్న శిష్యులకు తోమా వెళ్ళి, అయ్యా నేను నీ వేళ్లలో చేతులు పెట్టి చూస్తానంటే తోమా ఒక్కడే పోయి ఉండడు. పనుల పని నేను కూడా వస్తా. పేతురు, నేను కూడా చూస్తా. యోహాన్, నేను కూడా చూస్తాను ఈ హోల్స్ ఎట్లా ఉన్నాయో. అసలు నిజంగా ప్రభువా కాదు. శిష్యులు మొత్తం క్యూ బట్టి ఉంటారు. ఇన్ మై ఇమాజినేషన్ అందరికీ లోపల ఎక్కడెక్కడో కొంచెం డౌట్లు ఉన్నాయి. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, యోహాను సువార్తికుడు రాస్తున్నాడు, ఏది మా చేతులు తడిమి చూచెనో. ఆ మాటకు ఎగ్జాక్ట్ అర్థం ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ టచింగ్ అంట. కడుపులో నాకు కణితి వచ్చిందండి, ఐ హ్యావ్ ఎ ట్యూమర్ ఆర్ లంప్ ఇన్ మై స్టమక్ అంటే డాక్టర్ జాగ్రత్తగా గ్లౌస్ వేసుకొని ఎగ్జామిన్ చేస్తాడు, అది ఏంటి, అది ఇది అని. ఆ పదం ఉపయోగించి తోమా రాయట్లేదు, యోహాన్ రాస్తున్నాడు. ఏవి మా చేతులు తడిమి ఎగ్జామిన్ చేసి పరీక్షించి నిర్ధారించెను. దేవునికి మహిమకరమైన విషయం ఏంటంటే, నీవు పరీక్షించు, నీవు నమ్మలేకపో, నీవు అనుమానంతో ఉండు, కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ హ్యాండ్స్ షుడ్ టెల్ యూ ఇట్ ఈస్ బై మై టచ్ ఆఫ్ దోస్ వూండ్స్. ఆ గాయముల ద్వారా మాత్రమే నేను యేసు ప్రభు యొక్క జీవాన్ని పొందుకోగలను. దేవునికి మహిమ కలుగును కాక. Through his wounds, if we are not able to see life, ఇక నువ్వు జీవాన్ని దేంట్లో చూడలేవు లోకంలో. నో, నథింగ్. పదవి కావచ్చు, లేమిడి కావచ్చు, వెల్త్ కావచ్చు, లేకపోతే హోదా కావచ్చు, ఎనీథింగ్. లైఫ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద wounds of Jesus. Life is found when you feel them, when you touch them. ఈ మధ్యాహ్న కాలమందు మనకు ఒక ప్రశ్న, హౌ ఆర్ వి ఫీలింగ్ హిస్ wounds? ఈ పరీక్ష పెట్టడానికి శిష్యులంతా ఒకళ్ళ మధ్య ఒకళ్ళు క్యూలో వెళ్ళారు. బహుశా థామస్ వాజ్ లీడింగ్ ద ప్రొసెషన్. అనుమానము తీర్చుకోవటానికి భయంతోనే ఆయన నిజంగానే యేసు ప్రభు అయితే మళ్ళీ నా ముఖం ఎక్కడ చూపించిన ఆయనకి ఇవన్నీ భ్రమలతోటి somehow they went and they groped over. తడిమి చూచారట, పరీక్షించి చూచారట. యేసు ప్రభు వారు అంటున్నారు, తోమా నువ్వు చూసావు కదా 20వ అధ్యాయం 27వ వచనం. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. తోమాకి శిష్యులకి ఒక రోగం ఉంది, ఒక జబ్బు ఉన్నది. ఏంటంటే అది, దే హ్యావ్ అ పర్సిస్టింగ్ డిస్బిలీఫ్, కొనసాగింపబడుచున్న అనుమానము. హౌ డు ఐ నో దిస్? ద లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్స్ దాట్. డ్యూరేటివ్ ఇంపరేటివ్ అంటారు. కొనసాగుచూ ఉన్న అవిశ్వాసాన్ని విడిచిపెట్టు. వారం రోజుల క్రితం మీ దగ్గరకు ఒక స్త్రీని పంపించానే, మీరు నమ్మలేదు.
ఇదిగో ఈ మిగతా వాళ్ళందరూ నేను చూపిస్తే చూచారే, వాళ్ళని మీరు నమ్మట్లేదు. యు ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ యువర్ డిస్బిలీఫ్. ఆ డిస్బిలీఫ్ మంచిది కాదు. తడిమి చూస్తావా? రా, ప్లీజ్ కమ్. ఇట్ ఈస్ జీసస్ హూ ఇన్వైటెడ్ టు టచ్ హిస్ వూండ్స్. వెళ్ళి తడిమి చూచి పరీక్షించి అనుమానాన్ని పోగొట్టుకొని, థామస్ ఈస్ ద వన్ హూ మేక్స్ ద ఫస్ట్ గ్రేట్ ఫెయిత్ స్టేట్మెంట్. నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా దేవా. దిస్ ఈవినింగ్ the message for us is, whatever it takes for us to call him my Lord, my Lord. నా ప్రభువా, నా దేవా అని మనం పిలవటానికి ప్రభువు కనిపించాల్సి రావచ్చు, లేకపోతే ఆయన గాయములు తడిమి చూడాల్సి రావచ్చు. Are we willing to feel the wounds of Jesus and find life in those wounds? ఆ గాయములో జీవం పొందితే పునరుద్ధానపు శక్తిమంతుడు అవుతావు. ఈ చర్చ్ స్టార్టింగ్లో ఒక వ్యక్తి పెట్టి కొంత 7-8 నెలలు అవుతుంది వచ్చి కూర్చొని మాతో చాలా వివరంగా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఏం డబ్బులు వస్తాయి పాస్టర్ గారు ఇట్లా ఈ పని చేస్తే? ఈయనకంటే ఇండియా వెళ్ళి చెప్తే మీ సర్మన్స్కి బాగా ఈ పాటికి టీవీలో అక్కడక్కడ చూస్తుండేవాళ్ళం మేము. ఇది వదిలిపెట్టి దీనికన్నా పోండి, లేకపోతే ఉద్యోగం మార్చుకొని సాఫ్ట్వేర్ వైపు అన్నా పోండి. అఫ్ కోర్స్ సో మెనీ పీపుల్ గేవ్ అస్ దట్ సజెషన్. ఎందుకు? ఏంటి నీ సమస్య అంటే, లేదండి మనుషులు నిజంగా ఆలోచించడం ప్రారంభిస్తే చర్చ్కి వస్తూనే ఉంటారనే మీ ఉద్దేశం? That person claims himself as an atheist. ఆలోచిస్తే ఇంతే వస్తుంటారనే ఆ మాట నన్ను పట్టేసింది. ఆలోచిస్తే వస్తారనే అనే నీ మాటకు అర్థం ఏంటంటే ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ ఆలోచన లేకుండా వస్తున్నారనా? నో. These people found a way to find life in the wounds of Jesus. యేసు ప్రభు గాయముల్లో తమ చేతులు పెట్టి తమ అవిశ్వాసం ఉన్నా, కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఏదో ఒక విధంగా దే స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్. వన్స్ యూ ఫీల్ దట్ లైఫ్, ఆ ఎక్స్పీరియన్స్, ఆ జీవము నువ్వు పట్టుకుంటే ఇట్ విల్ కీప్ యూ గోయింగ్. హేతువాదివా నువ్వు? ఆర్ యు ఎన్ ఏథిస్ట్? Atheism does not have life in it. It has only argument. నాస్తికత్వంలో జీవము లేదు. వాదిస్తారు. చిన్న రోగం పట్టుకోగానే నాస్తికులంతా మళ్ళీ దేవుడి వైపు చూస్తారు. వాళ్ళ జీవితంలో పుస్తకాలు రాసి ఎంతో మందిని చెడగొట్టేశారు. బట్ ఎట్ ద టైమ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్, ఏమైపోతుందో నాకు అన్న కొత్త తలంపులు వస్తాయి. దే స్టార్ట్ లుకింగ్ ఫర్ ద వూండ్స్ ఆఫ్ జీసస్. దెన్ ప్రభువుకు మహిమ కలుగును గాక. అలా దేవుడు మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లుక్ ఫర్ దెమ్ అంటిల్ యూ ఫైండ్ లైఫ్. జీవము నీవు పొందుకునే వరకు ప్రభువును తడిమిలాటము చూడటము విడిచిపెట్టద్దు. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ రియల్. Christianity hangs on this truth. ఈ సత్యమును ఆధారం చేసుకొని క్రైస్తవ్యము ముందుకు వెళ్తూ ఉన్నది. ఆ జీవాన్ని పొందేవా నువ్వు? జీవాన్ని పొందేవా? జీవము ఈజ్ నాట్ ఇన్ ఆర్గ్యుమెంట్స్లో లేదండి. లైఫ్ ఈజ్ ఇన్ జీసస్. ఆస్క్ హిమ్, హీ విల్ షో దట్ లైఫ్ టు యూ. అంతేగాని ప్రభువా నాకు ఈ దీవెన ఇవ్వు, ఈ ఆశీర్వాదం ఇవ్వు, ఈ పరిస్థితి ఇవ్వు, ఈ స్థితి నుంచి మనము ముందుకు వెళ్ళిపోవాలి. We need to move beyond this kind of seeking blessings from God. పునరుద్ధానపు జీవము నీవు పొందితే నీ లైఫ్ వేరుగా ఉంటుంది. It changes. You share the blessing, you share the life with people. అపోస్తల కార్యముల గ్రంథంలో మనము చదువుకున్న భాగము అటువంటిదే. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం
32వ వచనం నుండి 35 వరకు మనం చదువుకున్నాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయను కలవారయ్యుండిరి. దీస్ పీపుల్ who are living there, all of them touched the wounds of Jesus. అందరూ తడిమి చూచారు, ప్రభువుని హత్తుకున్నారు, పునరుద్ధానము నిజమని నమ్మారు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని యేసు ప్రభు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చిన విశ్వాసులు మరెక్కువ మంది ఉన్నారు. దే ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్ ఆఫ్ జీసస్. వన్ హార్ట్, వన్ మైండ్, ఏక హృదయము ఏక ఆత్మ. వన్ హార్ట్ అండ్ సోల్, లేకపోతే వన్ హార్ట్ అండ్ మైండ్ అని ట్రాన్స్లేట్ చేయబడింది. వన్ హార్ట్ అండ్ మైండ్ హ్యాపెన్స్ విత్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ప్రభువు మనస్సును ఎరిగి, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు, ఆయనకు బోధింపగలవాడెవడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన క్రీస్తు మనస్సు కలిగిన వారమై, మనమైతే క్రీస్తు యేసు మనస్సు కలిగిన వారమై ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. సో ఆల్ ద పీపుల్ వేర్ ఇట్ వన్ మైండ్ అండ్ వన్ హార్ట్. అందరూ ఒకే మనస్సు ఒకే హృదయము కలిగి ఉన్నారంట. వెన్ దిస్ ఈజ్ పాసిబుల్ ఈజ్, పునరుద్ధానము చెందిన యేసు గాయములను నీవు తాకి చూచి దాంట్లో జీవముందని నీవు గుర్తించినప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రెజరక్షన్. when Jesus empowers us with the Holy Spirit. లాక్డౌన్ చేసుకుని ఉన్న శిష్యులు కూడా అందరిది ఒకే మనస్సు. ఆయన నమ్ముదామా వద్దా? తిరిగి లేచాడని నమ్ముదామా వద్దా? వన్ మైండ్, వన్ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి పొందిన తరువాత వీళ్ళు పునరుద్ధానం గురించి బలముగా సాక్ష్యం ఇవ్వటం స్టార్ట్ చేశారు. 33వ వచనం నేను చదువుతున్నాను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. ద టెస్టిమనీ అబౌట్ ద రెజరక్షన్ ఈజ్ డన్ విత్ గ్రేట్ పవర్ అంట. మెగా పవర్, డ్యునామిస్, హై పవర్. విపరీతమైన బలముతోను శక్తితోను అధికారముతోను పునరుద్ధానం గురించి చెప్పారు. ఎందుకు? They touched their wounds. Jesus' wounds they touched. They felt. యేసు ప్రభు మరణం చెందలేదు. His life is continuing. ఆయన జీవం కొనసాగుతుంది, ఆగిపోలేదు. అది మాలోకి వచ్చేసింది. ఇప్పుడు we are the witness. ఏక హృదయము ఏకాత్మ గలవారమయ్యుండి కలిగి ఉన్నదంతయు సముష్టిగా ఉంచుకొని ఉన్న టైంలో ప్రభు చేసిన కార్యం ఏంటంటే పునరుద్ధానాన్ని హెచ్చించాడు. బహుబలముగా పునరుద్ధానం యొక్క సాక్ష్యము చెప్పబడింది. ద టెస్టిమనీ అబౌట్ ద రెజరక్షన్ ఆఫ్ గాడ్. ఆ పరిస్థితిలో ఆ వాక్యాన్ని మీరు చూడాలి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. God's grace was abounding and abundant in all those people where the resurrection was testified. పునరుద్ధానము యొక్క ప్రకటన జరిగిన దగ్గర దేవుని యొక్క కృప మితిమీరి విస్తరించింది, అమితముగా విస్తరించింది. ఎంత అమితముగా అంటే వారికి కలిగి ఉన్నది ఏది ఇది మాది అని వారు అనుకోలేదు. సమిష్టిగా అయిపోయింది. సోషలిజం కి ప్రిన్సిపల్స్ బైబిల్లో ఉన్నాయని ఇంతకుముందు కొంతమంది ట్రై చేశారు. అఫ్ కోర్స్ దట్ ఈస్ అ లిటిల్ బిట్ బిహైండ్ దిస్. అందరికీ కలిగింది వారు సమిష్టిగా ఉంచుకొని భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ అమ్మి ఆ వాల్యూ తెచ్చి అపోస్తలుల దగ్గర పెడితే
వాళ్ళు ప్రతి వారికి కావలసిన అవసరాలు కూడా ఈ డబ్బుతో తీరుస్తూ వచ్చారు. ఎవ్వరికి తక్కువ కాలేదు, ఎవరికి కొదువ లేకపోయాను. దిస్ వాజ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ రెజరెక్టెడ్ కమ్యూనిటీ. సమాజంలో ఇది నా, ఇందాక చెప్పుకున్నాం కదా ప్లేటో గురించి ఒక కోట్, ఇది నాది, ఇది నాకు, నువ్వు నాకు పొరుగు అనే మాటలు లేవు ఆ సమాజంలో. ఎవ్రీథింగ్ వాజ్ వన్, ఎవ్రీథింగ్ వాజ్ ours, everything belonged to God, because the resurrection of Jesus was being testified every day. While జెన్నింగ్స్ అనే ఒక ఆయన రాస్తాడు దీని గురించి, డబ్బు మనుషుల్ని వేరు చేస్తుంది, స్తోమత హోదా మనుషుల్ని వేరు చేస్తుంది. బైబుల్ ఈస్ ద ఓన్లీ బుక్ వేర్ మనీ వాజ్ యూజ్డ్ టు రివర్స్ దిస్ ప్యాటర్న్. డబ్బు ఇదిగో నా స్థాయి ఇది, నా స్థాయి ఇది, నువ్వు మరీ కింద వాడివి నువ్వు, ఇలా మనం ఏర్పాటు చేసుకుంటే ఈ సేమ్ మనీని తీసుకొచ్చి శిష్యుల దగ్గరికి ఇచ్చి అందరినీ ఒకటి చేయటానికి ప్రభువు పునరుద్ధాన సాక్ష్యాన్ని వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. These people, all these people participated in touching the wounds of Jesus, examining the wounds of Jesus, and ఆ గాయాల్లో, ఆ సఫరింగ్లో జీవాన్ని పొందుకున్నారు వీళ్ళు. They found life in death and wounds of Jesus Christ. Great grace, great power. No personal claims, ఇది నాది ఇది నాది అనేది లేదు అక్కడ. ఎవ్రీథింగ్ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది దేవునికి సంబంధించింది, ఇది దేవునికి సంబంధించింది. నీ పేరేంటి అమ్మా, నీ పేరేంటి అయ్యా, మీ పేరేంటి? నేను ఈ టైంలో ఒక మేబీ ఐ డోంట్ నో వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఒకసారి దైవజనులు యేసన్న గారి దగ్గరకు వచ్చి ఎవరో ఒకళ్ళు వచ్చి, అయ్యా మీ కులం ఏందని చెప్పారట. కులం ఏందని చెప్తే అంటే 2-3 ఆప్షన్లు ఇచ్చి అదా ఇదా 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 అని అడిగితే హీ హ్యాస్ ఎ ఫన్నీ వే ఆఫ్ ఆన్సరింగ్, మాది పెంటకాస్ట్ అని చెప్పాడట. అదేంటండి ఆ కులం మేము ఎప్పుడేం లేదంటే, పునరుద్ధాన అనుభవం పొందిన వాళ్ళకి వస్తుంది, ఈ కులంలోకి వస్తారు. పునరుద్ధాన అనుభవాన్ని రుచి చూచిన వాళ్ళు దే బిలాంగ్ టు దిస్ క్యాస్ట్. పరిశుద్ధాత్మ అనుభవం పొందిన వాళ్ళు పెంతెకోస్తులో ఉంటారు. ఐ బిలాంగ్ టు దట్ క్యాస్ట్, మా కులం అది, ప్రభు కులం అది అని చెప్పి పంపించారట. నో డిఫరెన్సెస్ వాట్ సో ఎవర్, కలర్, క్రీడ్, మనీ, నథింగ్, ఏమీ లేదు. ఏమీ లేకుండా ప్రభువు కోసం జీవించిన వాళ్ళు దే హ్యాడ్ ఎ కామన్ ఐడెంటిటీ నౌ. మాది రాజ కుటుంబం, మీది స్లేవ్ ఫ్యామిలీ కాకుండా మనము క్రీస్తు కుటుంబం, పునరుద్ధాన కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగును గాక. We proclaim the resurrected Jesus. We have touched his wounds. We have that life in us. We are a blessing. పునరుద్ధానపు అనుభవాన్ని రుచి చూచావా? పునరుద్ధానపు ఆశీర్వాదాన్ని రుచి చూచావా? Is that life continuing in me? ప్రభువు యొక్క కృప అమితంగా విస్తరించింది అక్కడని మనం చూసాం. ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడే, వాట్ ఇఫ్ మై బ్లెస్సింగ్ విల్ అక్యూజ్ మీ ఇన్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. నేను పొందిన ఆశీర్వాదాలే రేపు దేవుని తీర్పు సింహాసనమందు నా మీద దోషారోపణ చేస్తే. ఉదాహరణకి అబ్రహాము విస్తారంగా దీవించబడ్డాడు, విపరీతంగా దీవించబడ్డాడు. అండ్ హీ సెడ్, I am blessed and I will share my blessings. David did the same. Many people did the same. We know that. రేపు ప్రభువు నిన్ను ఇంతగా దీవిస్తే, there is a difference between నువ్వు పలానా పాపం చేసావు, ఇది చేయకూడదు, నువ్వు సాక్ష్యం చెప్పలేదు, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ రేపు నా ఆశీర్వాదము నన్ను దేవుని ఎదుట దోషిగా నుంచబెడితే, ఇఫ్ మై బ్లెస్సింగ్ ఇట్ సెల్ఫ్ అక్యూజెస్ మీ,
ఈ తలంపు నాకు వచ్చినప్పుడు చాలా భయం వేసింది. దట్స్ వై వి ఆల్వేస్ మెన్షన్, మేము హౌస్ కొనుక్కోబోయే ముందు చాలా భయపడ్డాము. వీవర్ లేట్, ఎందుకంటే ముందు దేవాలయం ఆ తర్వాత మా హౌస్ అన్నది మా కాన్సెప్ట్ ఎక్కడో అంతర్లీనంగా ఉంది. బట్ సమ్హౌ వి థాట్ అద్దె బదిలీ చేయొచ్చు కదని. దోస్ థింగ్స్ వర్ దేర్. హౌ ఇఫ్ ఐఎమ్ నాట్ అకౌంటబుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్, రేపు ప్రభువు నన్ను నిన్నెంతగా ఆశీర్వదించాను కదా, నీ ఆశీర్వాదాలు నువ్వేం చేశావు? పోయిన వీక్ ఈస్టర్ ప్రసంగం రోజు వచ్చిన పాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్పారు. ఆ హోమ్లెస్ ఆయనకు వాళ్ళ పంచె దగ్గర దేర్ కేమ్ ఎ మ్యాన్ వితౌట్ షూస్ విత్ హోల్స్. ఒక ఆవిడ వెళ్ళి ఆవిడ షూట్ ఇవ్వబోతే పట్టలేదు, వెనకున్న ఆయన తీసుకొచ్చి ఇదిగో నా షూ వేసుకెళ్ళని ఇచ్చాడు. ఆవిడ చెప్పింది. చెప్పగానే సహజంగా నా మనసు వెంటనే ఏమి స్పందించిందంటే, వీళ్ళు ఇంత చేసి అంత చెప్పుకుంటారో చూడండి, చిన్న బూట్లు ఇచ్చినందుకు ఇంత చెప్పుకోవాలా, అది కూడా దేవుని సన్నిధానం అని నేను అనుకున్న వెంటనే. కానీ నాకు అర్థమైంది ఏంటంటే తర్వాత, ఆ మాత్రం కూడా నేను చేయట్లేదేమో. క్రిటిసైజ్ అయితే చేస్తాం, కానీ వీ మూవ్ టు ఎ వెల్దీ కంట్రీ అండ్ వీ స్టాప్డ్ ఈవెన్ గివింగ్ ద బేసిక్ థింగ్స్ టు గాడ్. మన చర్చ్ స్టార్ట్ అయినప్పుడు బిషప్ గారు, మీకు చాలామందికి ఆయన తెలుసు, నాష్విల్లో మేము ఉన్నప్పుడు హీ ఓన్స్ ఎ బిగ్ అపార్ట్మెంట్. మాకు స్టూడెంట్ ఇది అయిపోతే నువ్వు కావాలంటే వెళ్ళి ఉండు అన్నాడు. ఇంకా అంతకుముందు వెన్ ఎవర్ యూ వాంట్ టు కమ్ అండ్ లివ్ యూ కెన్ స్టే దేర్ అని చెప్పాడు. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, అపార్ట్మెంట్ ఈజ్ ఓన్డ్ బై హెమ్, maintained by him. A section of it is for homeless, a section of it is for pastors. He just left it that way. These people touched the wounds of Jesus, and they are also accountable for their blessings. వాళ్ళ భార్య మనకి యానివర్సరీకి ఆవిడ ప్రీచ్ చేసింది. షీ వాజ్ ఎ నర్స్ దెన్. వచ్చి ఈ నల్లజాతీయురాలు ఒక ఆవిడ వచ్చి, ఆవిడ పనిచేస్తున్న హాస్పిటల్లో వచ్చి కని 2-3 రోజులు ఇదిగా వస్తున్నానని వెళ్ళిపోయి. షీ గాట్ ద చైల్డ్ హోమ్. అట్లా 3-4 పిల్లల్ని పెంచారు వాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు what kind of sacrifice am I doing? Are we doing? ఆ పిల్లని చిన్నతనము నుంచి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి చదివించి, the blessings of sharing what God gave us. Let our blessings not accuse us. తిరిగి మనల్ని నేరారోపణ చేయకుండా ఉండేటట్లు మనము గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఒకసారి షేర్ చేస్తూ ఉన్నారు చర్చ్ ఎక్స్పీరియన్స్ గురించి. ఇంతకుముందు ఇక్కడున్న పాస్టర్ గారితో తాలూకొకళ్ళు. వన్ ఆఫ్ ద చర్చ్ దే వర్క్డ్, వాళ్ళ యాన్యువల్ బడ్జెట్ సే లైక్ 200,000. ఓకే, నాట్ టు గో ఇంటు ద డీటెయిల్స్. వాళ్ళ మంత్లీ పవర్ బిల్ వాజ్ $1,000 they used to pay. And there was one person who gives that సుమారు $1,000 మంత్లీ ఇస్తా ఉండేవాడట. Everybody knows he is the big giver or something like that. All of a sudden that person stopped giving. డబ్బులు ఇవ్వటం మానేస్తే అందరూ కంగారు పడ్డారు, అమ్మమ్మ ఏమవుతుందా అని. బట్ దట్ మ్యాన్ ఈస్ కమింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ ద చర్చ్ ఎవ్రీ వీక్. వస్తున్నాడు కానీ చెక్ మాత్రం రావట్లా. 2-3 నెలలు ఆగిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, పవర్ బిల్స్ వెంట్ అప్ బై $200 or $300. సో దిస్ మ్యాన్ ట్రాన్స్ఫర్డ్ the church account onto him. He is paying online directly. 1200-1300 అయితే చర్చికి భారం అవుతుందని ఆయన చేస్తున్నాడు. There are so many people who accommodate, who give,
అండ్ బ్లెస్ నాట్ ఓన్లీ చర్చెస్ అండి. చర్చ్ అనగానే మీరు మన చర్చ్ కానీ మీరు ఆలోచించొద్దు. మనము బయట కూడా చాలా దాతృత్వము కలిసి జీవించవలసిన అవసరం అండి. హీ ట్రాన్స్ఫర్డ్ దోస్ బిల్స్ అండ్ దెన్ పీపుల్ నో ఎస్ వీఆర్ డీలింగ్ విత్ గ్రేటర్ స్టెవర్డ్ ఇన్ అవర్ చర్చ్. హీ ఈజ్ స్టిల్ ఆన్ బిజినెస్. ఇంకా ఆయన ముగించలేదు. 2020 సంవత్సరంలో నెహెమియా ప్రామిసెస్ అని మనం ఒక కార్డ్ పెట్టుకున్నాం. మనం పెట్టి ముఖ్యంగా టైట్స్ ఇచ్చే హ్యాబిట్ లేని వాళ్ళు అట్లీస్ట్ మీ 1 అవర్ శాలరీ అట్లీస్ట్ ప్రభు కోసం పెట్టండి. వారంలో మీ గంట శాలరీ, 1 గంట శాలరీ ప్రభు కోసం పెట్టండి అని నేను చెప్పాను. మోస్ట్ ఆఫ్ us did not do anything about that. There is one family. ఇవన్నీ నాకు ఎప్పుడు అర్థమవుతాయంటే ఈ ఇయర్ ఎండ్ ట్యాక్సెస్ చేసినప్పుడు. దట్ ఫ్యామిలీ దే టైత్ మంత్లీ 700 or 800 వాళ్ళు రెగ్యులర్గా పంపిస్తారు. పంపించేదానికి అడిషనల్గా పక్కన ఇంకో ఆఫరింగ్ కూడా ఉంది. ఏంటి సంగతి అని ఆలోచిస్తే వారంకి ఒక 50 దే మేడ్ అన్ అడిషనల్ డొనేషన్. వీ హ్యావ్ సమ్ పీపుల్ హూ టెస్టిఫై ఫర్ గాడ్, హూ టచ్డ్ హిస్ వూండ్స్, హూ వాంట్ టు లివ్ విత్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్టెడ్ లార్డ్. మన మధ్యలోనే ఉన్నారు. వీరిని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. వీ నీడ్ టు బి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్. అవర్ చర్చ్కి యూజువల్గా నేను ఎక్కువ డొనేట్ చేయండి అని నేను ఎప్పుడు చెప్పను. కానీ మనకు 3 ఫెస్టివల్స్ ఉన్నాయి: క్రిస్మస్, ఈస్టర్ అండ్ యానివర్సరీ. ఆబ్వియస్లీ దోస్ ఆర్ సమ్ ఈవెంట్స్ దట్ రైజ్ సమ్ ఫండ్స్ ఫర్ ద రన్నింగ్ ఆఫ్ అవర్ చర్చ్. దిస్ టైమ్ మనకి భోజనం లేకపోవటం వీటన్నిటి వలన I didn't want to ask. I didn't want to announce about that or do anything. But over past few years, I have been seeing some families. వాళ్ళు వచ్చినా రాకపోయినా, వాళ్ళకి ఇద్దామని ఉన్నా లేకపోయినా, వాళ్ళు దీనికి ఉన్న పండుగలప్పుడు అంటే దే ఆర్ రెగ్యులర్ గివర్స్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దట్ పరిస్థితులు బట్టి రాలేకపోవచ్చు. వాళ్ళు వచ్చినా రాకపోయినా పండుగకి నేను మా ప్రభువుకి ఈ పండుగకి నేను ఒక $1,000 ఇద్దామని నేను అనుకున్నా, లేకపోతే ఒక $500. దే మేక్ అడిషనల్ డొనేషన్స్ ఆన్ దీస్ 3 occasions. నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మీరు చేయండి అని చెప్పలేదు. గుడ్ ఫ్రైడే అప్పుడు నేను చేశాను. సమ్ పీపుల్ సెంట్ అడిషనల్ మనీ టు చర్చ్. మీ జీవితాన్ని బట్టి ప్రభువు మహిమపరచబడుతున్నాడు. సేవ కొనసాగించబడుతుంది. సేవ 8 ఏళ్ల నుంచి కొనసాగించబడుతుంది. హౌ we bear witness to the resurrected God. How we bear witness to the living God when we touch his wounds. ఆయన గాయములు నీవు తడిమి చూచినప్పుడు, పరీక్ష పూర్వకంగా నీవు తడిమి చూచినప్పుడు, do you find they are still sticky? ఇంకా తడిగా ఉన్నాయని నీకు అర్థమవుతుందా? అబ్బో ప్రభువు మరణించాడు, నిశ్చయంగా మరణించాడు. ఇంత గాయం అంటే ఖచ్చితంగా మరణిస్తాడు, సెప్టిక్ అయిపోయి ఉంటుంది, మరణించిపోయి ఉంటాడు. ఎస్, దేర్ ఈజ్ లైఫ్ ఇన్ దాట్. ఆ గాయములలో దేవుడు నీకు జీవాన్ని ఇస్తున్నాడు. ఆ జీవానికి నీవు నేను నిత్య సాక్షులము. ఈ సాయంకాలము మనం ఏమి ధ్యానించుకుంటున్నాం? టెస్టిఫైయింగ్ ద కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ ఇన్ జీసస్. యేసు ప్రభు పుట్టుక నుంచి మరణము దగ్గర ఆగిపోకుండా పునరుద్ధానం చెంది జీవించాడు. ఇప్పుడు నాలో జీవిస్తున్నాడు. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ త్రూ మీ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ మీ. ఐ హ్యావ్ ఫెల్ట్ హిస్ వూండ్స్. నేను ఆయన గాయములను నేను తడిమి చూచాను. నా ప్రతి డౌట్ వచ్చినప్పుడు నేను తడిమి చూచాను. నా ప్రతి అనుమానం తీర్చుకోవడానికి నేను తడిమి చూచాను. నేను పునరుద్ధానమునకు సాక్ష్యం. I am a testimony to the continuing life of Jesus Christ.
the testimony is there. Death did not vanish the life of Jesus. I am a living testimony. మీ ఆశీర్వాదం, let your blessings proclaim the resurrection. మీ ఆశీర్వాదము మీ మీదట నిందారోపణ చేయకుండా ఉండులాగున షేర్ యువర్ బ్లెస్సింగ్ టు ఎవ్రీబడి. ఎక్కడైతే ఈ షేరింగ్, ఈ కమ్యూనల్ లైఫ్ అండ్ ఎ టెస్టిమనీ టు రిజరెక్షన్ ఉంటుందో అక్కడ గ్రేటర్ అబండెన్స్, అధికమైన సమృద్ధి, గ్రేటర్ గ్రేస్, అధికమైన కృప, బహుబలముగా పునరుద్ధానమును ప్రకటన చేసిరి. గ్రేట్ పవర్, గ్రేట్ షేరింగ్. All these things are going to happen in those people who have experienced life in the wounds, death and sacrifice of Jesus. Let us all stand and look to our God and pray. ప్రభువా, ఈ అధికమైన కృప నేను పొందాలి, ఈ అధికమైన ఆశీర్వాదము నేను పొందాలి, ఈ అధికమైన greater abundance and greater grace I want to experience. బహుబలముగా పునరుద్ధానమునకు సాక్ష్యం ఇచ్చిరి. విత్ గ్రేటర్ పవర్, అత్యధికమైన శక్తితో పునరుద్ధానమునకు సాక్ష్యము పలికిన విధముగా నేను పలకాలి అని చెప్పి ఆశపడుచున్న మనము, let us go close to Jesus. ప్రభు యొద్దకు చేరువుగా వెళదాం. ఇదిగో నాకు మగ్దలేని మరియా సాక్ష్యము చాలలేదు. ప్రభు పునరుద్ధాన శక్తి పొందటానికి ఆ సాక్ష్యము నాకు చాలలేదు. దట్స్ ఓకే. గాడ్ ఈజ్ స్ట్రెచింగ్ జీసస్ ఆర్మ్స్, హిస్ ఆర్మ్స్ అండ్ ఆస్కింగ్ us, ఇన్వైటింగ్ us, వచ్చి చూడండి. కమ్ అండ్ సీ, కమ్ అండ్ సీ. టెస్ట్ చేసి చూడండి, ఫీల్ అవ్వండి, నా గాయములు ఫీల్ అవ్వండి, అండ్ ఎక్స్పీరియన్స్ లైఫ్ త్రూ దోస్ వూండ్స్ అని ప్రభు పిలుస్తున్నాడు. తోమాను పిలిచిన దేవుడు, శిష్యులందరూ క్యూ గట్టి వెళ్ళుంటారు, బహుశా శిష్యులు పిలిచిన దేవుడు. ఇదిగో పునరుద్ధానం యొక్క సాక్ష్యము మనలో బలముగా ఎస్టాబ్లిష్ కాకపోతే, ద లార్డ్ ఈజ్ ఇన్వైటింగ్ us టు టెస్ట్ హిస్ వూండ్స్. పరికించి చూడండి, తీక్షణముగా చూడండి. Oh, when our hands move over those wounds, there is sacrifice, there is life, there is abundant grace, there is grace upon grace, there is more power to us. లోకములో నిన్నేదన్నా కృంగదీస్తుందా? సాతానుడు నీ వద్దకు వచ్చి ఇదిగో నువ్వు దుష్టుడు అని నీ మీద నిందారోపణ చేస్తున్నాడా? ఇట్స్ నాట్ టైమ్ టు లుక్ ఎట్ దోస్ పీపుల్, ఇట్స్ టైమ్ టు లుక్ ఎట్ అవర్ లార్డ్ జీసస్. ఆయన పొందిన గాయములను మనము చూడవలసిందే, ఆయన పొందిన గాయములను మనము పరికించవలసిందే, ఆయన పొందిన గాయములను మనము నిశ్చయముగా రుచి చూడవలసిందే, దాని ద్వారా మనము జీవము పొందవలసిందే. పునరుద్ధానము చెందిన మన ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేసుకుంటూ నరకాశక్తులన్నీ ఓడిపోయేను, ఓడిపోయేను, అవి రాలిపోయేను.
रूढ़ी आएनो, रूढ़ी आएनो, समाधि काढ़ी आएनो, यूदा राजसिंहं तिरिగి లేచెను, తిరిగి చేను లేచెను, యూదా రాజసింహం తిరిగి లేచెను. మన ప్రభువు జీవించుచు ఉన్నాడు. మన ప్రభువు మనలో జీవించుచున్నాడు, మన ద్వారా జీవించుచున్నాడు. పునరుద్ధానమునకు ఆయన గాయములను పరికించి చూచిన శిష్యుల వలె మనము సాక్షి. ఎక్కడైతే ఆయన పునరుద్ధానమును గురించి బలముగా సాక్ష్యము చెప్పబడుతుందో, ద లార్డ్ హ్యాస్ కమాండెడ్ బ్లెస్సింగ్, గ్రేటర్ బ్లెస్సింగ్, గ్రేటర్ abundance, greater power and greater grace. సమృద్ధి అయిన కృపను పునరుద్ధాన రుచి చూచిన వారి వలె ప్రభు మనందరకు దయచేయునుగాక. తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవా, మా తండ్రి నాయన, oh we believe in your resurrection, we believe in the power of resurrection. ఓ ప్రభువా, అధికమైన కృపను, పునరుద్ధానమును విశ్వసించిన వారి యొద్ద నీవు విడుదల చేశావు. మా తండ్రి, ఈ సాయంకాలమునైనా మా మధ్య మీ విస్తారమైన కృపను, సమృద్ధిని, లార్డ్ వీఆర్ రిసీవింగ్ బై ఫెయిత్. మా తండ్రి, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. ఓ నాయనా, మా చేతులు అనేక మార్లు నీ గాయమును పరికించి చూడవలనని మరలా మరలా కోరుకుంటున్నాము. డిసైపుల్స్, they tried it only once, oh Lord. మేమైతే నీ గాయమును తిరిగి రేపి నిన్ను మరలా సిలువ వేయుచున్నాము మా పాపముల ద్వారా. మా తండ్రి, మమ్మల్ని మన్నించి నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో నా ప్రభువా, నీ మరణ పునరుద్ధానములకు సాదృశ్యముగా ఉన్న నీ యొక్క శరీరమందు, నీ రక్తమందు మేము పాలు పంపులు పొందబోచున్నాం. లవింగ్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ us to believe, to touch, to feel, to examine your wounds, and help us to realize the life that has come to us through your death and wounds, O Lord. సమస్త ఘనత మహిమ మీకే చెల్లునుగాక నాయన. మనుషుల వైపు చూస్తున్నాము, కట్టడాల వైపు చూస్తున్నాము, స్థితిగతుల వైపు చూస్తున్నాము, మా పాపము వైపు మేము వెనక్కి చూసుకుంటున్నాము. తండ్రి, మమ్మల్ని మన్నించి పునరుద్ధానుడైన నీ శక్తి పొందుకొని అధిక కృపతో మేము ముందుకు ప్రయాణము చేయనట్లు నీ వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డ, ఆన్లైన్లో కానీ ఇక్కడ చేరేవారు కానీ నాయన, హెల్ప్ దెమ్ అండ్ ఫిల్ దెమ్ విత్ ద పవర్ ఆఫ్ రెజరెక్షన్. ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.